మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏపీ తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎఫ్సెట్ ఎంసెట్ రాస్తారు. అయితే దీనికి ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి దీనికి ఏం చేయాలి లాస్ట్ 10 రోజులు? ఒక్కసారి గుర్తుంచుకోండి ఏమిటంటే 160 క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. నో నెగెటివ్ మార్క్స్ 3 అవర్స్‌లో రాయాలి. అదే జేఈఈ మెయిన్స్ మీరు 75 క్వశ్చన్స్ రాశారు 3 గంటలు. అంటే ఇక్కడ 160 క్వశ్చన్స్ అదే సమయంలో రాస్తారంటే యాక్యురసీ ఖచ్చితత్వము, స్పీడ్, లాజిక్స్, టిప్స్ చాలా ఇంపార్టెంట్. అందుకని గత 5 సంవత్సరాల నుండి గాని, గత 2 సంవత్సరాల నుండి ఎన్ని చాప్టర్స్ చదివారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మేజర్ చాప్టర్స్ అన్ని మంచిగా చదవాలి. అయితే లాస్ట్ ఇయర్ ప్రకారం చూసుకుంటే తెలంగాణ ఎంసెట్ మార్కులు చెప్తున్నా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఉందంటే 25% వెయిటేజ్ కలిపిన తర్వాత నార్మలైజ్ చేస్తారు. ఇక్కడేమో మార్క్స్ 8 షిఫ్ట్‌లు ఆర్ 6 షిఫ్ట్‌లు అయిన తర్వాత నార్మలైజ్ మార్క్స్‌తో ర్యాంక్స్ ఇస్తారు. అయితే అక్కడ ఇంటర్ మార్క్స్ ప్రకారం కూడా ఆధారపడి ఉంటుంది. 25% వెయిటేజ్ ఉంది. తెలంగాణలో లేదు. కాబట్టి లాస్ట్ ఇయర్ ప్రకారం చూసుకుంటే బిలో 10 ర్యాంక్ రావాలంటే 140 మార్క్స్. బిలో 30 ర్యాంక్ రావాలంటే 135. ఆర్ 100 ర్యాంక్ బిలో అంటే 120 మార్కులు. 500 ర్యాంక్ రావాలంటే 100 మార్కులు. 90 మార్కులు వచ్చిన వాళ్ళకి 1000 ర్యాంకు. 85 వచ్చిన వాళ్ళకి 2000 ర్యాంకు. 80 మార్కులు వచ్చిన వాళ్ళకి 2000 ర్యాంకు. 75 మార్కులు వచ్చిన వాళ్ళకి 4000 ర్యాంకు. అదే 70 మార్కులు వచ్చిన వాళ్ళకి 6000 ర్యాంకు. 65 మార్కులు వచ్చిన వాళ్ళకి 9000 ర్యాంకు. 63 వచ్చిన వాళ్ళకి 10,000 ర్యాంకు. ఇది లాస్ట్ ఇయర్ ర్యాంకింగ్ ప్రకారం చూస్తే. సో, ఇప్పుడు ఈ ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందని జాగ్రత్తగా చూస్తే 1000 బిలో వస్తే మీరు ఆటోమేటిక్‌గా యూనివర్సిటీ సీట్‌లు వస్తాయి. అదే 5000, 6000 బిలో వస్తే 10,000 బిలో వస్తే టాప్ 10 కాలేజ్ వస్తాయి. 5000 బిలో వస్తే టాప్ 5 కాలేజెస్ ఇంజినీరింగ్‌లో సీట్ ఈజీగా సంపాదించవచ్చు. అయితే దీనికి ఏం చేయాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ చాప్టర్‌లో, మోర్ వెయిటేజ్ చాప్టర్‌లో లాజిక్ టిప్స్ ఉన్నాయి. ప్రిపేర్ అవ్వాలి. ఇది లాస్ట్ చివరి దశ.